అండి నేను మీ నాగలక్ష్మి. నేనైతే ఇది దసరా హాలిడేస్ వీడియో అండి. పానీపూరి చేశాను. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు పూరి పానీ చేయి పెద్దమ్మా అని వాళ్ళు అడిగారు అనమాట. అందుకనే చేశాను. ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద తాలింపు వేసాను అనమాట. తాలింపు ఏం అవసరం లేదు, కొంచెం నూనె వేసి ఆ నూనెలో అవి వేసేస్తే మగ్గిపోతాయి. ఈలోపు బఠానీల్ని ఇట్లా నేను కుక్కర్లో ఉడకపెట్టానండి. ఉడకపెట్టి ఒక 3 ఆలులు కూడా పెట్టాను, గిన్నెలో వేసి పెట్టాను అనమాట. తర్వాత అవి ఉడికిపోయినాక చాలా మెత్తగా ఉడకాలండి. మనం చేతితో నలిపితే నలిగిపోవాలన్నమాట, అంత మెత్తగా ఉడకాలి. ఉడికినాక వాటిని ఇట్లా పప్పు గుత్తితో మెదిపినాక ఈ టమాటా ఇది ఫ్రై చేస్తాం కదా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, దాంట్లోనే ఆ బఠానీలన్నిటిని వేసానండి. కొన్ని వాటర్ కూడా వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట. వేసినాక కొన్ని మనకి ఎంతైతే వాటర్ సరిపోద్దో థిక్నెస్కి అంత వాటర్ వేయాలి. వాటర్ వేసినాక మనం బంగాళదుంపల్ని కూడా ఉడకపెడతాం కదా, ఆ బంగాళదుంపల్ని ఇలా పీల్ తీసి ఇలా మెత్తగా చేయాలన్నమాట. మెత్తగా చేసి ఈ బంగాళదుంపల్ని కూడా బఠానీ చాట్లో వేయాలండి. చాట్లో ఇట్లా బంగాళదుంప అవన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పెద్దగా ఏమీ ఎక్కువ ఉడకపెట్టాల్సిన అవసరమే ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే బయట బళ్ళ మీద మనకి ఏమేసి చేస్తారో తెలియదు కదా, అందుకని వీళ్ళు బయట నుంచి తెమ్మని అడిగారు. కాదు నాన్న నేను చేస్తాను అని చెప్పి ఇట్లా నేను ప్రిపేర్ చేశాను. పానీ కోసం అయితే నేను 2 ఇంచెస్ అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసానండి. వేసి కొన్ని వాటర్ వేసి ఉప్పు వేసి నేను మిక్సీ చేశాను. మిక్సీ చేసినాక ఇట్లా వడకట్టాలండి. వడకట్టినాక ఆ వేస్ట్ అంతా వచ్చేస్తుంది కదా, మిక్సీలో ఇంకొన్ని వాటర్ పోసి నేను వడకట్టాను అనమాట. వడకట్టినాక తర్వాత ఏమో కొంచెం మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉంటే కొద్దిగా చాట్ మసాలా, లేదంటే స్కిప్ చేసేయచ్చు, అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే చాట్ మసాలా వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. నా దగ్గర లేదు, నేను అందుకనే వేయలేదు. తర్వాత ఇట్లా ఒక 3 నిమ్మకాయల్ని రసం పిండానండి. దీని బదులు చింతపండు కూడా వాడుకోవచ్చు, కానీ చింతపండు అంత మంచిది కాదు కదా, అందుకనే నేను నిమ్మకాయలు వేసాను అనమాట. మా గ్రేసీ ఏమో పానీ తయారు చేసింది, నేనేమో చాట్ చేశానండి. మా గ్రేసీ నేను చేస్తా పెద్దమ్మ, నేను చేస్తానని చెప్పిందనమాట. అందుకని చేశాను. నేను ఈ పానీపూరి పాపం వాళ్ళకి సాయంత్రం చేద్దాం అనుకున్నానండి, కానీ నేను చేసేసరికి 8:30, 9 అట్లా అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు చాలా స్నాక్స్ ఉన్నాయన్నమాట, పండగ టైంలో కదా, చాలా స్నాక్స్ ఉండేసరికి నాకు ఆ స్నాక్స్ ఆర్డర్ అంతా కంప్లీట్ చేసుకొని నేను ఇట్లా పానీపూరి స్టార్ట్ చేసేసరికి 7 అయిపోయింది. నేను అది కంప్లీట్ చేసేసరికి 7:30కి ఏమో స్టార్ట్ చేశాను. 8:30కి అట్లా ఫినిష్ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా ప్లస్ తృప్తిగా, ఇప్పుడు మనం బయట తింటే ఏంటంటే కొన్నే ఇస్తారు వాళ్ళు, ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. మా పిల్లలైతే సూపర్ టేస్టీ అన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ కూడా నాకు అది చాలా హెల్ప్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.